హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. మనకి ఇస్రో అండ్ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్లో లైబ్రరీ అసిస్టెంట్ జాబ్స్ అనేవి పడుతూ ఉంటాయి. రీసెంట్గా కూడా మనకి చాలా జాబ్స్ పడ్డాయి అనమాట లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించి. దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా కంపల్సరీ జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోండి. అండ్ ఫస్ట్ వచ్చేసినది మనకి ఈ ఇస్రోలో లైబ్రరీ జాబ్స్ అనేవి రెగ్యులర్గా పడుతూనే ఉంటాయి. అండ్ లైబ్రరీ అసిస్టెంట్ అనమాట ఈ జాబ్స్. అయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. అండ్ ఇక్కడ మీకు కనపడుతుంది కదా, 80 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మీరు 1.5 అవర్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు కనుక రాంగ్ క్వశ్చన్ చేస్తే 0.33 అంటే 1/3 మార్క్ అనేది కట్ అవుతుంది అనమాట. రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. మీరు జస్ట్ క్వాలిఫైయింగ్ అయితే సరిపోతుంది. అండ్ రిటర్న్ టెస్ట్ నుంచి స్కిల్ టెస్ట్కి 1:5 అంటే ఒక్క పోస్ట్కి 5 చొప్పున మీకు స్కిల్ టెస్ట్కి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, మీకు స్కిల్ టెస్ట్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో 80 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, 1.5 అవర్ టైం అనేది ఉంటుంది, మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. మనకి ప్రీవియస్ ఎగ్జామ్ ప్యాటర్న్లో 60 మార్క్సే ఉండేది, ఇప్పుడు మారింది. 80 క్వశ్చన్స్ అనేవి వస్తాయి, 1.5 అవర్ టైం ఉంటుంది, అండ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ 100 మార్క్స్కి ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. అండ్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను చూడండి. అండ్ ఈ లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుంది అంటే, మీకు నెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ రావు, బట్ సిలబస్ అంతా కూడా మీకు నెట్ సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ ఉంటుంది అనమాట. యూజీసీ నెట్ సిలబస్ ఉంటుంది కదా, సేమ్ అదే అనమాట. అండ్ ఇక్కడ చూడండి, సేమ్ ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఈ ఇస్రో లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించి ఉన్న వాటిలో రావడం అనేది జరుగుతుంది అనమాట. మీరు ఒకసారి యూజీసీ నెట్ లైబ్రరీ సిలబస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఈ కాన్సెప్ట్లన్నీ చదువుకోవాలన్నమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా చదువుకోవాలి. మీకు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఏం రావన్నమాట. మరీ డెప్త్లో కాన్సెప్ట్ బేస్డ్ రాదు, బట్ మీకు డెప్త్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. మీకు ఏవైతే మీకు సిలబస్లో కనపడుతుందో ప్రతిదీ కూడా చదువుకోవాలి. దాని రిలేటెడ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలిసి ఉండాలి. మీకు థియరీ బేస్డ్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే రావు, బట్ ఈ సిలబస్లో ఎక్కడి నుంచైనా అడగవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఏ సబ్జెక్ట్ నుంచి అయినా సరే మిమ్మల్ని క్వశ్చన్ అనేది అడగవచ్చు అనమాట. కాబట్టి యూజీసీ నెట్ సంబంధించి సిలబస్లో ప్రతి టాపిక్ గురించి మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా, మీరు కొంచెం డెప్త్గానే చదువుకోవాలి, బట్ క్వశ్చన్స్ అయితే మాత్రం థియరీ బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే రాదు, డైరెక్ట్ క్వశ్చన్లే వస్తాయి అనమాట. అండ్ ఆ తర్వాత మీకు ఒకసారి ప్రీవియస్ పేపర్ కూడా చూపిస్తాను, మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది. సో ఇది మనకి లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ అనమాట. అండ్ ఇది ఇస్రో సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్కి ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం మనకి 80 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. మీకు చూపిస్తాను, లాస్ట్కి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, 80 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. మీరు ఒకసారి క్వశ్చన్స్ కూడా చూసుకోండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్? ఈ కింది వాటిలో ఏది ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కాదు? సో ఇది ఇంకో క్వశ్చన్ అనమాట. అండ్ మీకు ఒక 2-3 క్వశ్చన్స్ మీకు వేరే సబ్జెక్ట్ నుంచి కూడా వస్తాయన్నమాట. ఎలాంటి సబ్జెక్ట్ నుంచి వస్తాయంటే, మీకు మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ సంబంధించి కూడా మీకు ఒక 10 క్వశ్చన్లు అనేవి వస్తాయి. ఈ 80 క్వశ్చన్లో మీకు ఒక 10 క్వశ్చన్లు సైన్స్ బేస్డ్ క్వశ్చన్లు అనేవి వస్తాయి. అండ్ మీకు మ్యాథ్స్ బేస్డ్, రీజన్ బేస్డ్ క్వశ్చన్లు కూడా ఒక 10 క్వశ్చన్లు వస్తాయి. 10 కంటే తక్కువే వస్తాయి, ఎక్కువ రావు. మిగతా 70 క్వశ్చన్లు కూడా మీకు యూజీసీ నెట్ సిలబస్ ప్రకారమే మీకు క్వశ్చన్లు అనేవి వస్తాయి అనమాట. అందులో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో లైబ్రరీ సైన్స్ సంబంధించి అందులో నుంచి మీకు క్వశ్చన్లు అనేది రావడం జరుగుతుంది. ఇక చూడండి, ఇక్కడ మీకు మ్యాథ్స్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది అడిగారు, ఒక క్వశ్చన్. అండ్ ఇలానే మనం చూసుకుంటూ ఉండండి, మధ్యలో కూడా మీకు ఇలాంటి క్వశ్చన్లు అనేవి మిమ్మల్ని అడుగుతూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 195 అండ్ దేర్ సమ్ ఈజ్ 28. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్? సో ఇది మనకి మ్యాథ్స్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. కింద కూడా ఒక మ్యాథ్స్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది అడిగారు. సో ఈ రకంగా ఒక 2 క్వశ్చన్లు అనేవి అడుగుతూ ఉంటారు అనమాట. 70+ క్వశ్చన్స్ అయితే లైబ్రరీ సైన్స్ నుంచే వస్తాయి. అండ్ ఇది మనకి క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, మీకు క్వశ్చన్ అనేది ఎలా వస్తుంది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు కూడా తెలుస్తుంది. సో కాబట్టి ఈ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. 2015, 2019 అండ్ 2021 సంబంధించినటువంటి లైబ్రరీ క్వశ్చన్ పేపర్లన్నీ కూడా మీకు
మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి అసలు క్వశ్చన్ పేపర్ అనేది ఎలా వస్తుందనేది. ఓకేనా? అండ్ ఇదండి మనకి ఇస్రో సంబంధించినటువంటి లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.